ఓం నమో వెంకటేశాయ. పునుగు పిల్లి తైలంతోనే శ్రీవారికి ఎందుకు అభిషేకం చేస్తారు? ప్రతి శుక్రవారం శ్రీవారి అభిషేక సేవ నిర్వహిస్తారు ఆలయ అర్చకులు. ఈ అభిషేకంలో తప్పనిసరిగా పునుగు పిల్లి తైలం వినియోగించాల్సిందే. పునుగు తైలం లేకుంటే స్వామివారికి అభిషేకం సంపూర్ణం కాదని ఆలయ పండితులు చెబుతున్నారు. శ్రీవారికి పునుగు తైలంతో అభిషేకం చేస్తే ఆయన శాంతిస్తారని, మనం చేసే తప్పుని మన్నిస్తారని నమ్మకం. పునుగు పిల్లి తైలం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తైలమట. అందుకే ఆయన విగ్రహానికి ఈ తైలం పూస్తారు. దీంతో విగ్రహం నిగనిగలాడుతుంది. అందుకే పునుగు పిల్లి తైలం సేకరించి భద్రపరిచి స్వామివారికి ప్రత్యేకంగా అలంకారంగా పూస్తారట. శుక్రవారం అభిషేకం తర్వాత స్వామివారికి ఈ తైలం పూస్తారు. దీంతో విగ్రహం చెక్కు చెదరకుండా ఉంటుందని తెలుస్తుంది. ఈ పునుగు పిల్లి నుంచి తైలం తీసే విధానంలో చాలా ప్రత్యేకత ఉంది. ఇనుప జల్లెడ లాంటి గదిలో పునుగు పిల్లిని ఉంచుతారు. ఆ ఇనుప జల్లెడ గది పై భాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు. రంధ్రం ద్వారా ఎర్రచందనం కర్రను నిలబెడతారు. పునుగు పిల్లి 2 సంవత్సరాల వయసు తర్వాత ప్రతి 10 రోజులకి ఒకసారి తన శరీరాన్ని గంధం కర్రకు రుద్దుతుంది. ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగు తైలం. ఈ తైలానికి సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి మూల విరాట్టుకు అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుంది. వేల ఏళ్ల క్రితం శాలిగ్రామ విగ్రహంగా ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఈ పునుగు తైలం అభిషేకం చేయడం ద్వారా ఆయనకు ఇప్పటికీ దివ్య తేజస్సు వచ్చిందని ప్రజల నమ్మకం. నమో వెంకటేశాయ నమః.